అల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు అల్వాల్ పోలీసుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు ముఖ్య అతిథిగా హాజరై ఆలయానికి వచ్చిన భక్తులను ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించి తమ ప్రాణాలు రక్షించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, హెల్మెట్ ధరించడం, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని అన్నారు. ప్రజల భద్రత కోసమే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సిఐ ప్రశాంత్, ట్రాఫిక్ సిఐ శంకరయ్య, ఎస్ఐలు రాఘవేందర్ రెడ్డి, దేవేందర్, నవీన్ రెడ్డి, రాజశేఖర్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇతరులను కాపాడుతాను అని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. థ్యాంక్ యూ. నేను అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాను. నేను వాహనం నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరిస్తాను. మద్యం తాగి వాహనం వాళ్ళు బాగుంటేనే ఇప్పుడు సైంటిస్టులు కానీ ఇంకా పెద్ద పెద్ద మనకు ఉద్యోగులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. వాళ్ళని ఇప్పుడే చిన్నతనంలోనే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి అంగవైకల్యం కలిగింది అనుకోండి, ఏదైనా హెడ్డుకు తగిలి వాడు కోమాలకు వెళ్ళిపోతే ఎంత ఎంత బాగా ఇబ్బంది అవుతుంటుంది. సో అలా కాకుండా దాని ఉద్దేశంతోనే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మా డీజీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిసి సంవత్సరంలో చాలా మన రాష్ట్రంలో కాదు దేశంలో చాలా యాక్సిడెంట్ వల్లనే చనిపోతున్నారు. కొత్త సంవత్సరంలో కూడా తాగి బండి నడపడం వల్ల అనేకులు చనిపోతున్నారు. సరే, తాగినోడు కింద పడి చనిపోతే వాడి కర్మ అనుకోవచ్చు, వాడి వల్ల మంచిగా డ్రైవ్ చేసుకునే కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయి. సో అలాంటివి జరగకుండా వాటిని తగ్గించాలనే ఉద్దేశంలో ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయబడ్డది. ఇది ఈ రోజుతో 9వ రోజు, 10 రోజుల ప్రోగ్రాం ఏర్పాటు చేయబడ్డది. ఏంటంటే ఇప్పుడు చాలా మంది టెంపుల్లో, మసీదులు, మాస్కులకు కూడా చాలా గ్యాదరింగ్ ఉంటారు కదా, దాంట్లో వస్తే కొంతమంది అయినా దీన్ని ఆచరించి ప్రమాదాలు జరగకుండా మేము కాపాడుకోవాలనే దాని మీద ఇది ఒక ప్రోగ్రామ్. వెహికల్స్ ఇస్తున్నారు. ఆ ఇవ్వడం వల్ల చిన్నపిల్లలు యాక్సిడెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అతనికి ఇన్సూరెన్స్ రాదు, తల్లిదండ్రుల మీద కేసు అవుతుంది. చిన్నపిల్లలకు బిలో 18 years మైనర్ పిల్లలకు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరికైనా కానీ వాళ్ళు బండి చెప్తుంటారు. ఈ సాకు చెప్తుంటారు, నాకు అలాగే మా డాక్టర్ చెప్పాడు, నాకు హెయిర్ లాస్ అవుతుంది. దానివల్ల హెయిర్ లాస్ అయితే ఏమవుతుందండి, విగ్గు పెట్టుకోవచ్చు, హెయిర్ ప్లాంటేషన్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అసలు ప్రాణమే పోతే తిరిగి చేయగలుగుతామా? చేసుకోలేం కదా, మళ్ళీ రాదు కదా అది. సో దాని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోండి, బండి ఉన్న ప్రతి ఒక్కరు హెల్మెట్ కొనుక్కోండి. ఆ హెల్మెట్ కూడా ఏంటంటే చిన్న డిపా లాంటిది కొనుక్కుంటున్నారు. ట్రాఫిక్ ఛానల్స్ నుంచి అవాయిడ్, పోలీసుల నుంచి అవాయిడ్ చేయడానికి ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే వస్తారు కదా, హెల్మెట్ ఉందా చూస్తున్నాం. ఇక వారు కూడా మనం ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు కదా, ఇది హెల్మెట్ కదా సార్ అంటారు. సరే, ఇది హెల్మెట్ ఉంది, దానివల్ల వారి యొక్క ఆదేశాల మేరకు మా డీసీపీ గారు రాహుల్ రెడ్డి గారు, తర్వాత మీ డీసీపీ గారు శ్రీధర్ గారు, వారి యొక్క కోరిక మేరకు, ఆదేశాల మేరకు ఇటువంటి ఈ యొక్క కార్యక్రమాలు. అంటే ఇంతమందిలో మా ఉద్దేశం ఏంటంటే ఒక్కరు చేంజ్ అయినా సరే, అర మనిషి చేంజ్ అయినా సరే, ఆ కుటుంబంతో పాటు అమాయకులు కూడా బలి కారు. ఈ యొక్క మారణ హోమాన్ని ఆపాలి అంటే మనమందరము దీన్ని ఉద్యమంలాగా, తెలంగాణ ఉద్యమం ఎట్లుంది, ఎట్లయింది? కొద్దిమంది ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అందరూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారా? అందరూ పాల్గొన అవసరం లేదు, కొద్దిమంది పాల్గొన్నా తెలంగాణ వచ్చింది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అట్లే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ పాటించేలా దీన్ని ఒక కార్యక్రమం లాగా కాకుండా ఒక ఉద్యమంలో చాలాన్స్ పే చేయమని చెప్పడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటప్పుడు ఒకవేళ అది పుల్ల పెట్టేసి ఊదించడము అదే చేస్తాం. కానీ మీ లోపలికి ఎందుకు వస్తున్నామంటే మాకు ప్రతి ఒక్కరి ప్రాణము ఇంపార్టెంట్. ఎంతోమంది దేశంలో 147 కోట్లు ఉన్నారు. చైనాను మించిపోయింది మనది. 147 కోట్లలో 40 కోట్లు పోయినా ఏం కాదు, కానీ ఒక్కడు పోతే ఆ కుటుంబానికి పెద్ద నష్టం. ఆ ఒక్కడు పోవద్దు అంటే ట్రాఫిక్ రూల్స్ మనం పాటించాలి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది, రోజుకు ఒక 500 మంది మన భారతదేశంలో చనిపోతున్నారు. మన తెలంగాణలో రోజుకు 20 మంది చనిపోతున్నారు.
ఎక్కడికి తీర్థయాత్రలకు పోతున్నారు, ఎక్కడికెక్కడికో పోతున్నారు. కాబట్టి మన ప్రాణాన్ని నిలుపుకోవాలంటే మనం ట్రాఫిక్ రూల్స్ కంపల్సరీ పాటించాలి. ఎప్పుడు మీకు ట్రాఫిక్ పోలీసు మీరు ఏమనుకుంటారు, మమ్మల్ని హెల్మెట్ లేదని మమ్మల్ని బాధిస్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ వస్తే గవర్నమెంట్ తాగుమంటుంది అంటే ఇంటికి వచ్చేమని ఇస్తున్నానే. అంటే గవర్నమెంట్ పాలసీని నువ్వు ఇది తప్పు పట్టాలి కానీ వేరే వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. ప్రాణాలు పోతాయి, అంగవైకల్యం అవుతారు, ఎదుటి వాళ్ళు కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. చాలా సందర్భాల్లో ఒక ఎదురు చేసే పర్సన్ చనిపోతే ఆ పెయిన్ అనేది ఆ కుటుంబానికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరైనా రోడ్ యాక్సిడెంట్లో పోతే అది అతను వాల్యూ ఏంది, ప్లస్ ఆ కుటుంబానికి అతను ఏ రకంగా అండగా ఉండేవాడు అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 years కుర్రోడు, చదువుకునే కుర్రోడు, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని పెంచి పెద్ద చేస్తారు, ఏదో బైక్ ఇస్తారు. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఆ పిల్లోడు హెల్మెట్ పెట్టుకోకుండా పోతాడు. మనం కూడా చెప్పాము, మనం చెప్పాలి ఆ బాధ్యత, తన హెల్మెట్ పెట్టుకో జాగ్రత్త అని చెప్పేసి. చాలా మంది హెల్మెట్ పెడతారు కానీ బెల్ట్ పెట్టుకోరు. దానివల్ల ఏమవుతుంది అని అంటే యాక్సిడెంట్ అయితే కింద పడితే తాగలిగితే ప్రాణాలు పోతాయి. ఈవెన్ మీరు ఎవరైనా కూడా పిలియన్ రైడర్ ఉన్నా కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాలి. ఎందుకు అని అంటే రీసెంట్ టైమింగ్స్లోనే ఇక్కడ మన అక్కింపేట దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. భార్య భర్త చిన్న పాప శివనగర్ కల్వర్ట్ దగ్గర వచ్చింది, బండి స్కిడ్ అయింది. భర్త లెఫ్ట్ సైడ్ పడ్డాడు, హెల్మెట్ ఉంది. భార్య రైట్ సైడ్ పడ్డది, ఆమెకు హెల్మెట్ లేదు. ఆమె నుంచి బస్ పోయింది, ఆర్టీసీ బస్. ప్రాణాలు పోయింది. చిన్న పాప ఉంది, ఆ పాప అనాథ అయిపోయింది. అట్లాంటి ఇన్స్టాన్సెస్ ఎన్నో. కళ్ళకోయ దగ్గర ఒక అమ్మాయి మెడికల్ 3rd year MBBS చదువుతుంది, అమ్మాయి చనిపోయింది అట్లనే. ఇంకొక అమ్మాయి ఓల్డ్ సిటీ అమ్మాయి చనిపోయింది అట్లనే. అంటే మనం వెనక ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్. అది కూడా ప్రాపర్గా పెట్టుకోవాలి, బెల్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాణం కంటే ఇంతకుముందు మన అల్వాల్ ఇన్స్పెక్టర్ సార్ చెప్పినట్టు మన హెయిర్ ఇంపార్టెంట్ కాదు, స్టైల్ ఇంపార్టెంట్ కాదు, ప్రాణమే ఇంపార్టెంట్. అరైవ్ అలైవ్ ప్రోగ్రాం అందరికీ కూడా తెలిసిందే. మా డీజీపీ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు, మా సిపి అవినాష్ మహంతి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ జనవరి నెలలో ప్రతిరోజు స్కూల్స్లో, కాలేజీల్లో ప్రతి ప్రయాణికులకు, రోడ్డు మీద వెళ్ళే వారికి, పెడెస్ట్రియన్ వాళ్ళకి అందరికీ కూడా చేరాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా మన అల్వాల్ ఇన్స్పెక్టర్ గారు ప్రశాంత్, మా యొక్క ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు శంకర్ గారి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన యొక్క టెంపుల్ అల్వాల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వెంకటేశ్వర స్వామి గుడిలో, పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రతిరోజు చాలామంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క మారణ హోమాన్ని ఆపాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రతి ఒక్కరికి కూడా ట్రాఫిక్ రూల్స్ తెలియపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి సజీవంగా వెళ్ళి మళ్ళీ ఇంటికి సజీవంగా రావాలి. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయొద్దు. చిన్నపిల్లల్ని కంపల్సరీ రోడ్డు దాటేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు చిన్నపిల్లలకు నేర్పాలి చిన్నప్పటి నుంచే. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క మరణం ఆపాలన్న ఉద్దేశంతో దీనికి ఏర్పాటు. ఒకటే జననం, ఒకటే మరణం. కాబట్టి ఒకేసారి పుడతాము, ఒకేసారి చనిపోతాము. కానీ అది న్యాచురల్గా ఉండాలి, మధ్యలో చనిపోవద్దు ఎప్పుడు కూడా. యంగ్ ఏజ్ 18 to 35 years ఏజ్లో చాలామంది చనిపోతున్నారు. ఇప్పుడే ఒక తల్లి చెప్తుంది, ఆ హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోయాడు అని చెప్పేసి. చనిపోయాడు కాబట్టి ఒక కుటుంబ పెద్ద చనిపోతే దాని ఎఫెక్ట్ ఆ కుటుంబం మీద, వృద్ధ తల్లిదండ్రుల మీద, చిన్నారి పిల్లల మీద, ముక్కుపచ్చలారని పిల్లలు ఆల్రెడీ పారాణి ఆరకముందే కూడా చాలామంది కూడా చనిపోతున్నారు. ఈ యొక్క తాగుడు, మందు తాగాలి, నేను వాళ్ళ ఇష్టం అది, కానీ తాగి బండ్లు నడపొద్దు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ట్రాఫిక్ పోలీసు, లా అండ్ ఆర్డర్ పోలీసు ఎవరైనా ఫర్ యూ, విత్ యూ, ఆల్వేస్. థ్యాంక్ యూ.